హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలనేది. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి, అంటే మనకి 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్కి. చాలామందికి బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫోల్డింగ్స్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి, ఫోల్డింగ్స్ లేకుండా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కూడా నార్మల్ బ్లౌజ్కి కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పైనుంచి మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ మనం. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చూసుకోండి కరెక్ట్గా. పొడవుకు ఒక మార్కింగ్. ఎక్స్ట్రా ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుంది మనం పెట్టే ఖర్చుని బట్టి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి ఖర్చు కోసం. అక్కడి నుంచి కిందకి క్రాస్గా మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోండి లూజ్ దగ్గర. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చాలామందికి ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మనకి సరిపోతుందో లేదో ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు కూడా ఖర్చు పైకి పెట్టుకొని మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మీకు చాలా సింపుల్గా. ఇప్పుడు లోపల ఫోల్డింగ్స్ నుంచి తీసుకోండి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర లూజ్ అనేది చూసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్చు అనేది పైకి పెట్టుకోండి. మనకు ఆ ఖర్చుతో కూడా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఖర్చు అనేది పైకి పెట్టుకోండి. సరిగా లూజ్ అనేది చెక్ చేసుకోండి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. లేదా మీకు నేను చెప్పింది సింపుల్గా ఉంది అనుకున్నట్లయితే మార్కింగ్ అనేది ఆ విధంగానే ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ అనేది చూసుకొని చుట్టూరు కూడా ఖర్చు పైకి పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు లేదా మీకు ఇంకొక టిప్ కూడా చూపిస్తున్నాను. ఈ మార్కింగ్ని స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. పైనుంచి 2.5 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు కూడా లోతు అనేది మార్కింగ్ చేసుకొని పైనుంచి లోతు ఆ విధంగా అయినా తీసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే, ఏది సింపుల్గా అనిపిస్తే అది కట్ చేసుకోండి. మీకు ప్రతి టిప్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మేము కటింగ్లో కరెక్ట్గానే కటింగ్ చేసిన మెజర్మెంట్ చేసేటప్పుడు చిన్నగా వస్తుందని చాలామంది అడుగుతున్నారు కదండి. ఒకసారి మెజర్మెంట్ కట్ చేయకముందే మీరు ఒకసారి మార్కింగ్ చుట్టూరు కూడా ఒకసారి చూసుకోండి. సరిపోతుందో లేదో ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఇప్పుడు లూజ్ అనేది చూసుకోండి కరెక్ట్గా మనకు సరిపోతుందో లేదో. మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. అప్పుడు మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుందో లేదో తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ కట్ చేసిన తర్వాత క్లాత్ తక్కువైనా సరే మనం మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోండి. మనకి మెజర్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా కటింగ్లోనే మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం
లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లోపల ఫోల్డింగ్ దగ్గర మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మనకు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు అక్కడ పొడవని తెలియడం కోసం. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. మనకి మెజర్మెంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి రావాలి. మనం జాయింట్ చేసేటప్పుడు మన కటింగ్లో ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి టిప్స్ అనేవి. కరెక్ట్గా షోల్డర్ మధ్యలో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు. అప్పుడు మనకి ఫస్ట్ ఇటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అటువైపు నుంచి కూడా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసుకొని చుట్టూరు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా. అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రతి పాయింట్ కూడా మీరు కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి మనం 2 హ్యాండ్స్కి కూడా. 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబెదురుగా వేసుకొని ఒక దానిపై ఒకటి వేసుకోండి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి రావాలి, వెనక భాగానికి. ఇది మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్స్ అనేవి. అవి చూసుకొని మనం మార్కింగ్ చేసుకోండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మిషన్స్ కానీ, టేప్ కానీ, సిజర్స్ కానీ ఇవన్నీ కూడా, లేదా కుర్తీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. కింద అమెజాన్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి వీలైనట్లయితే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.